హాయ్ గైస్, మనమైతే ఈరోజు అహోబిలం పుణ్యక్షేత్రానికైతే వచ్చాం. ఇక్కడ నవనారసింహ క్షేత్రంలో ఇది మూడవది జ్వాల నరసింహస్వామి సన్నిధి. మనము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 4 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట. నల్లమల్ల అడవి, అడవి మధ్యలో కొండరాళ్ళు, నీళ్ళు, చెట్లు దాటుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ నరసింహస్వామి సాక్షాత్తు అక్కడ వెలిసారనమాట. ఎందుకంటే ఆ హిరణ్యకశుని సంహరించి, అలాగే ఆ రక్తం చేతులు కడిగిన అటువంటి రక్తగుండం కూడా అలా అక్కడే ఉంది. మీరు నాతో పాటు చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. చూడండి గైస్, ఇక్కడ నుంచి మనకి ఉగ్రస్తంభం అయితే కనపడుద్ది అనమాట. మనమైతే కొండరాళ్ళు, నీళ్ళు, చెట్లని దాటుకొని ఇంత దూరం అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ఒకే స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట వెళ్ళడానికి. ఆ నరసింహస్వామి చాలా ఉగ్రంతో ఆ ఉగ్రస్తంభం కొండరాయిని బద్దలు కొట్టుకొని వచ్చి, ఆ హిరణ్యకశుడిని ఈడ్చుకొని వచ్చి జ్వాలకాడ ఆ కడుపునైతే చీల్చారనమాట. అటువంటి రక్తం, ఆహ్, రక్తం చేతులు కడిగిన అటువంటి రక్తగుండాన్ని మీరు నాతో పాటు చూసేయండి. అలాగే అక్కడికి ఎంతమంది వెళ్ళి ఆ నీళ్ళు తాగారని ఒక కామెంట్ బాక్స్‌లో నరసింహస్వామి అని కామెంట్ చేయండి. చూడండి గైస్, మా అత్తకైతే చాలా ఇదైతే అయిపోయిందనమాట. చెయ్యి అయితే బాగలేదు కూడా. వాళ్ళు ఇంత దూరం అయితే వచ్చారు స్వామివారి మీద నమ్మకం పెట్టి ఆ రక్తగుండంలో నీళ్ళు తాగడానికి. చూడండి గైస్, ఇక్కడ నుంచి మనకి జ్వాలా నరసింహస్వామి సన్నిధికి వెళ్ళే దారనమాట ఇదంతా. ఇక్కడ కొండ మీద నుంచి అయితే నీళ్ళైతే పడుతుందనమాట చూడండి. అలాగే ఇక్కడ నరసింహస్వామి చాలా ఉగ్రంతో అయితే ఇక్కడ వెలిసారనమాట. అందుకే నరసింహస్వామి మీద ఇప్పటికో నీళ్ళు అయితే పడుతుందనమాట కొండ మీద నుంచి శాంతంగా ఉండాలని. చూడండి గైస్ ఎలా ఉందో. ఇక్కడ డ్రమ్ అయితే పెట్టారు, నీళ్ళు దాంట్లో ఉంటాయన్నమాట. అలాగే మనం ఇంకా ముందుకొస్తే స్వామివారి టెంపుల్ అయితే ఉందన్నమాట. చూడండి గైస్, నా అంత ఎత్తున్నాయన్నమాట కొండ. తల ఎత్తితే పొడుచుకుంటానన్నమాట. చూడండి ఎలా ఉందో ఇక్కడంతా. కొండ కిందున్నారు స్వామివారు. అలాగే చూడండి గైస్, ఇదే ఆ రక్తగుండము. నరసింహస్వామి హిరణ్యకశుడిని సంహరించిన తర్వాత ఆ రక్తం చేతులు కడిగిన అటువంటి రక్తగుండము. ఇక్కడికి చాలామంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ రావాలంటే పుణ్యం చేసుండాలి. అలాగే ఇక్కడ నీళ్ళు తాగడానికి మన ఆరోగ్య సమస్యలుంటే భిన్న నయమవుతాయన్నమాట. అలాగే ఇక్కడ చూడండి గైస్, నరసింహస్వామి విగ్రహము. స్వామివారి మనకైతే దర్శనమైతే ఇచ్చారు. అలాగే బయటకొచ్చాక ఇక్కడ దీపారాధన, అలాగే మనమైతే ఇప్పుడు మన ఫ్యామిలీతో నీళ్ళైతే తాగబోతున్నాము. నీళ్ళైతే చాలా టేస్ట్‌గా అలాగే బాగున్నాయన్నమాట చల్లగా. మీరు వచ్చి తాగండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోతుంది ఉగ్రస్తంభానికి. నాతో పాటు మీరు కూడా చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.